హలో, ఈరోజు మనం కోన్ పిజ్జా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అండ్ స్వీట్ కార్న్. మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చి చీజ్, రెడ్ చిల్లీ సాస్, పెప్పర్ పౌడర్, సాల్ట్ అండ్ రోల్డ్ బ్రెడ్ స్లైసెస్, బటర్ అండ్ బ్రెడ్ స్లైసెస్కి అప్లై చేయడానికి మైదా పేస్ట్. ఇప్పుడు కొంచెం బటర్ వేసుకుని ఇందులో కొంచెం బటర్ వేసుకుంటున్నాం. వెజిటబుల్స్ సాటే చేసుకోవాలి. బటర్ కరివేపాకు, ఆనియన్, చెప్పిన ఇంగ్రీడియంట్స్లో వెజిటబుల్స్ మొత్తం సాటే చేసుకుని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఉంచుకుందాం. ఇవి వెజిటబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా శుభ్రంగా మూత పెట్టుకుందాం. ఒక 2 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు వెజిటబుల్స్ సాటే అయ్యేలోపు కొంచెం పిజ్జా కోన్ చేసుకోవడం చూద్దాము. బ్రెడ్ స్లైస్ని రోల్ చేసుకున్న బ్రెడ్ స్లైస్ తీసుకుని ఒక సైడు మైదా అప్లై చేయాలి. మైదా పేస్ట్ ఏదైతే ఉందో అది కొంచెం అతుక్కోవాలి కదా, దాన్ని అప్లై చేసి ఇలాగా దీన్ని ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. మీకు పాకెట్ ఇలా కనిపిస్తుంది. బ్రెడ్ ఫ్రెష్గా ఉండాలి. ఫ్రెష్ బ్రెడ్ అయితే కొంచెం మనకి ఈ పాకెట్ చేయడంలో ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కోన్ ఇలా చేసుకుని దీంట్లో ఉడికిన వెజిటబుల్స్ స్టఫ్ చేసుకుని మనం బేక్ చేసుకోవాలి. చూడండి, వెజిటబుల్స్ చక్కగా సాఫ్ట్ అయిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడ్ చిల్లీ పేస్ట్, ఓకే, సాల్ట్ టు టేస్ట్, మీ సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, పెప్పర్ పౌడర్ అండ్ చీజ్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో చీజ్ వేసి మొత్తం మిక్స్ చేసి 2 minutes మూత పెట్టాలి. ఇప్పుడు చూడండి, రెడీ అయిన మిశ్రమం ఏదైతే ఉందో అది చక్కగా ఈ బ్రెడ్ కోన్స్ ఏదైనా చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఫిల్ చేసుకోవాలి. ఈ ఫిల్ చేసుకున్న కోన్స్ ఇప్పుడు బేకింగ్ కోసం పెడుతున్నాం. కోన్ రెడీ. ఇప్పుడు దీన్ని బేకింగ్ కోసం పెడదాం. ఇప్పుడు చూడండి, రెడీ అయిన పాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఇది 180 degreesలో 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, క్రిస్పీ వెజ్ పాకెట్స్ ఆర్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.